ప్రార్థన గురించి నేను వాక్యం చెప్తాను. మన సంఘానికి నా పిల్లలు చిన్న పిల్లలప్పుడు శేఖర్ గారు వచ్చేవారు, మీకు తెలుసు. మా పిల్లలే అప్పుడు చిన్నోళ్ళు, ఆయనకి తింటాక అన్నం లేని పరిస్థితుల్లో వచ్చేవారు. అయితే ఇన్ని సంవత్సరాలు చాలా మేలు చేశాడు ఆయనకి దేవుడు. ఎన్నోసార్లు కంపెనీని అలాగ చేతిలో పెట్టేసి కొన్ని లక్షల రూపాయలు తన చేతిలో తిరిగేలాగా చేశాడు. బాగోనప్పుడల్లా ప్రార్థన చేయమనేవాడు. డబ్బు చేతికొచ్చాక మనిషి తను తాను తప్పిపోయేవాడు. జాగ్రత్తగా వినండి, ఇది ఏలాకోలంగా చెప్పే విషయం కాదు, దేవుడు చెప్తే చెప్పిన విషయం. అయితే ఈ సంవత్సరం చాలా నాళ్ళ నుంచి మన దగ్గరికి ఆయన రావట్లేదు. ఎందుకంటే సాధ్యకి కూడా డబ్బులు లేక. నైజీరియా వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇచ్చాడు. పాస్టర్ గారు ఎంతో బతిమాలు చెప్పారు, నేను చెప్పాను, మా ఇద్దరి మాట పక్కన పెట్టేశాడు. డబ్బుకు ఆశించి అలా చేశాడు. అప్పటి నుంచి ఆయన చేతిలో పైసలు లేక మన దగ్గర రావటం కూడా మానేశారు. అయితే మొన్న ఈ మధ్య మా స్పందన తల్లికి సంబంధం కుదిరిన తర్వాత గిజ్జోన్ గారు, ఇలా మా పాపకు సంబంధం కుదిరిందండి, మరి తాంబూలాలు మీరు రావాలి అని అడిగాడంట. ఆయనకి ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ నాకు వెంటనే ఫోన్ చేసి ఓ మాట చెప్పాడు ఆయన, నేను రాలేని పరిస్థితిలో ఉన్నానమ్మా అని. యాండే అన్నాను, మరి కారుకు చాలా డబ్బులు కట్టాలి కదా మరి అన్నట్టుగా మాట్లాడాడు ఎవరెంచకంట. అప్పటికి 3 రోజుల నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, శేఖర్ గారు ఇబ్బందులో ఉన్నారు, నీ దగ్గర ఉన్న డబ్బులు ఆయనకి ఇవ్వని. ఇదేంటి ఎలా చెప్తున్నారు ఈయన అనేసి 1 రోజు చూశాను, 2 రోజులు చూశాను, 3వ రోజు నిర్ణయం చేసుకున్నాను. అప్పుడు ఆయన చెప్పిన తర్వాత, మీకు డబ్బులు లేక రానంటున్నారు, కారు గట్ట అన్నిటికీ నేను ఇస్తానండి, డబ్బులు నా దగ్గర ఉన్నాయి అన్నాను. అంటే అప్పుడు ఆయన అన్నాడు, నేను మీకు ఇవ్వాలి కానీ మీరు నాకు ఇవ్వకూడదు కదా. నేను తల్లినయ్యా నీకు ఆత్మీయంగా అన్నాను, తల్లిని చూడాలి కానీ తల్లి దగ్గర తీసుకోవచ్చు అవసరం వచ్చేటప్పుడు అన్నాను. ప్రతిరోజు నాకు ప్రార్థన చేసేవాడు. కరెక్ట్గా 9ంటికి 8:30 ఆ టైంలో చేసేవాడు. అమ్మా బిళ్ళలు వేసుకున్నావా, అమ్మా అన్నం తిన్నావా అని అడిగేవాడు. అయితే ఆయనకి అనారోగ్యం వచ్చిందంట, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. వెళ్ళని పరిస్థితిలో ఒక విషయం జరిగింది. ఆయన ముందు రోజు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ఏంటంటే నీరసంగా మాట్లాడుతున్నానంటే, నాకు నీరసంగా ఉంది, నాకు మోషన్స్ అయిపోతున్నాయి బీభత్సంగా, నీరసంగా ఉంది అన్నారు. అంటే ప్రార్థన చేశాను. మర్నాడు మేము పెద్దపిల్లేరు ఓపెనింగ్కి వెళ్తున్నాం, పాస్టర్ గారు నేను అందరం ఉన్నాం కారులో. పొద్దున్నే ఫోన్ మోగింది, నా ఫోన్ మోగింది. వాళ్ళ పని మనిషి ఫోన్ చేసి, అంటే ఆల్ఫ్రెడ్ గారు చనిపోయారండి అంది. షాక్ అయిపోయానండి నేను, అసలు దడొచ్చేస్తుంది నాకు లోపల. అప్పుడు పాస్టర్ గారికి ఇచ్చేసాను. అంతకుముందు నాకు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇన్నాళ్ళ నుంచి ఆయన నేర్చుకోలేదు, కానీ నాకు చెప్పిన మాట ఏంటంటే, నేను లోన్ తీసుకుంటున్నానమ్మా, లోన్లో కూడా దశంభాగం ఇవ్వాలా అని అడిగాడు నన్ను. పాస్టర్ గారు ఇచ్చారండి పెద్ద పాస్టర్లకి, ఆయన లోన్ తీసుకున్నప్పుడు మీకు ఇవ్వాలంటే ఇవ్వండి అని కూడా చెప్పాను, నేను ఇస్తానన్నాడు. ఇక నిలబడదాం అనుకున్నాడు. నేను చచ్చిపోతాను ఆయన అనుకోవాలా. చచ్చిపోతానంటే ముందు రోజు నాకు చెప్పును, చచ్చిపోతాను అనుకోవాలా. అంతే, ఇంట్లోనే ఉంటుండగా నుంచున్న పొలంగా చచ్చిపోయాడు. బాధకరమైన విషయం మీకు ఏం చెప్తున్నానంటే, మీరేమనుకుంటున్నారంటే చాలామంది, మనకు ధనం ఉంది, మనకు ఆస్తి ఉంది, మనకు అంతస్తు ఉంది, మనకు అండబలం ఉంది, మన మాట అందరూ వింటారు, మనకి ఎదురు లేదు, ఏ రకంగానా మనం విజయాన్ని సాధిస్తాము అనే ఆలోచనతో ఇక్కడ చాలామంది ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఈరోజు వాక్యం ద్వారా కొంతమంది నేత్రాలు, యవనస్తుల నేత్రాలు తెరవబడినట్లుగా చూశాను నేను, అందరూ కాదు. దేవుడు సన్నిధిలో మీరు నిలబడకపోతే కోట్లకి అధికారి, పెద్ద గ్యాస్ కంపెనీకి అధికారి, దిక్కుమాలు సాగు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. నానేవాళ్ళు లేరు అక్కడ. దేవుడు నీకు ఇచ్చిన వరము, నీకు ఇచ్చిన తలంతో, నీకు ఇచ్చిన ఆశీర్వాదం, నీకు ఇచ్చిన వ్యాపారం, నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోపోతే రేపేం జరుగుద్దో మీకు తెలియదు. జాగ్రత్త సుమా. దేవుడు అంటే యాలాకోలంగా తీసుకుంటున్నారు చాలామంది, ఆయన అలాగే తీసుకున్నాడు. నేను కోప్పడినప్పుడల్లా ఒక మాట అనేవాడు, నేను అన్ని కోప్పడిపోయేదాన్ని, తర్వాత బాధపడ్డారా అనేదాన్ని.
నన్ను మీరు తిట్టకపోతే ఇంకెవరు తిడతారండి అనేవాడు. మీరే తిట్టాలి నన్ను. కానీ నేర్చుకోలేదు. ఇవాళ ఈ మధ్యాహ్నం సమయంలో నువ్వేమి నేర్చుకుంటున్నావు ఆలోచించు. ఇవాళే నీది. ఇక నేను మాట చెప్తున్నాను, ఇవాళే నాది, రేపు నాది కాదు. ప్రతి మనిషి తెల్లారు లేచిన వెంటనే ఈ మాట అనుకోవాలి. ఈరోజు నన్ను బతికించేవి ఈరోజే నాది, రేపు నాది కాదు. నేనుండి అది చేస్తాను, ఇది చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను ప్రగల్భాలు పలకండి. దానివల్ల మేము నష్టపోతాం. నీ అండబలాన్ని బట్టి కండబలాన్ని బట్టి ఎర్రవీగిపోతే నష్టపోతావు, కష్టపడతాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట కూడా చెప్పాలి నేను. ఒక ఆయన అంటే 20 సంవత్సరాలు ఒక దగ్గర పనిచేస్తున్నాడు. 20 సంవత్సరాలు భార్యను వదిలేసి దూరంగా వెళ్ళి పనికి వెళ్ళాడు ఆయన. 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వానరని అడిగాడు, కొంచెం వినండి ఈ మాట. అయ్యా, నాకు భార్యగా ఇంటికి వెళ్ళిపోతానండి, మా ఆవిడ జ్ఞాపకం వచ్చేస్తుంది, నేను ఇంక చేయలేనండి, నేను వెళ్ళిపోతానండి అన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను 3 హెచ్చరికలు చెప్తాను నీకు 3 హెచ్చరికలు కావాలా? 20 సంవత్సరాల నుంచి నువ్వు సంపాదించిన కష్టపడిన డబ్బు ఇచ్చేస్తాను, ఇంకొక 6 నెలలు ఎక్స్ట్రానే ఇస్తాను. నేను చెప్పే హెచ్చరికలు వింటావా, నీకు డబ్బే కావాలా? ఈ రాత్రి ఆలోచించుకొని పొద్దున్న నాకు చెప్పు అన్నాడు వాళ్ళు వానరు. రాత్రి అంతా ఆలోచించాడు. మా వానరు 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను, చాలా నీతిమంతుడు, అనేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి చేయడు. ఆయన ఏదో మంచి హెచ్చరికలే ఇస్తాడు కావచ్చు. సరే, హెచ్చరికలే కావాలంటాను, నాకు దిద్దుబాటే కావాలంటానని పొద్దున్న లేచేయాలి. ఏమనుకున్నావు అన్నాడు. నాకు మీరు ఇచ్చే హెచ్చరికలు, మీరు ఇచ్చే మేల్కొల్పే నాకు కావాలండి, నాకు డబ్బు కాదు, ఇవ్వండి అయ్యగారు అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడన్నమాట, నువ్వు మార్గ మధ్యలో ఇప్పుడు వెళ్తావు కదా, వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడికి వెళ్తున్నావని ఎవరైనా అడుగుతారు. నేను పలానా కాడికి వెళ్తానంటే, ఇక షార్ట్ కట్ ఉన్నదయ్యా, నువ్వు అక్కడ 10 రోజులు దాన్ని నడవాలి, అటైతే ఇటైతే 3 రోజుల్లో వెళ్ళిపోతావు అని చెప్పారు. చెప్తే ఆయన చెప్పాడు అన్నమాట, షార్ట్ కట్ ఉందని చెప్తారు. ఇంకో రకంగా చెప్తారు, ఎవరి సలహాలు నువ్వు వినొద్దు, నువ్వు జాగ్రత్తగా ప్రయాణం చెయ్యని ఒక మాట చెప్పాడు ఆయన. ఏమనంటే, షార్ట్ కట్ అని చెప్తే వెనకో అసలు దారే పట్టుకొని వెళ్ళు. కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద గందరగోళం, గొడవ జరుగుతాయి. వాళ్ళది ఏంటా గొడవ, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు అది ఏంటని అక్కడ నుంచుంటావేమో, నువ్వు నుంచోకు, వెళ్ళిపో అని చెప్పాడు. మూడోది ఏం చెప్పాడంటే, నువ్వు ఇంటికి వెళ్తావు కదా, ఇంటికి వెళ్ళాక నువ్వు చూడరాంది ఏదన్నా చూడొచ్చు, అక్కడ జరగరాంది ఏదన్నా జరగచ్చు. అప్పుడు నువ్వు తొందరపడకు, ఆయాసం పెంచుకోకు, ఆలోచించి జాగ్రత్తగా చేసుకో అని చెప్పాడు. ఈ 3 మాటలు చెప్పాడు ఆయన. చెప్పాక ఏం చేశాడంటే 3 రొట్టెలు ఇచ్చాడు. బాగా పెద్దవి కావాల్సాయి. 2 రొట్టెలు దారిలో తినే, 3వ రొట్టె మాత్రం ఇంటికి అట్టుకెళ్ళి నీ భార్య నువ్వు కూర్చొని తినండి అని చెప్పాడు ఆయన. సరే, 3 పట్టుకున్నాడు, ప్రయాణమై వస్తున్నాడు. సగం దూరం వచ్చిన తర్వాత, కొంత దూరం వచ్చాక, ఇది షార్ట్ కట్ బాగుంటుందా, వెళ్ళమన్నారు ఎవరో. మర్చిపోయాడు ఆయన చెప్పిన మాట. 10 అడుగులు కొంత దూరం వెళ్ళేటరికి అడుగు కనబడుతుంది. అయ్య బాబు, ఆయన షార్ట్ కట్ని వెళ్ళొద్దని మా వంట చెప్పాడు, అయ్యగారు చెప్పారని వెనక్కి తిరిగిపోయాడు. ఇంకొక అతను కనబడి అన్నాడు, ఎందుకు అటు వెళ్ళావు అన్నాడు. షార్ట్ కట్ అని వెళ్తే ఈ పాటికి నేను దొంగలు చంపేసి తినేద్దరు, అక్కడ దొంగలు ఉంటారని చెప్పాడు. అందుకే ఆయన అలా చెప్పాడని దేవుని స్తుతించాడు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద గందరగోళం, గొడవ జరుగుతుంది. వెళ్ళి చూశాడు, ఇక్కడ ఏం జరుగుతుందని చూశాడు. ధన్మంతా ఆయన చెప్పే మాట గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి ఏం చేశాడంటే, బాబు అలాంటి కాడ నుంచోవద్దన్నారు అయ్యగారు అని ఎక్కడికి వచ్చాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. వాళ్ళు ఏంటి గొడవ జరుగుతుందని చూస్తాకి వెళ్ళాను అన్నాడు. గొడవ అనుకుంటున్నావు, అది వాళ్ళకాలే గొడవ పెట్టుకొని నీలాంటోడు నాలాంటోడు నుంచుంటే మన దగ్గర నేను కాసేసేస్తారు, నయ్యం వెళ్ళకంటే వెనక్కి వచ్చే గొప్ప సంగతి అన్నాడు. అప్పుడు కూడా వానరు చెప్పే మాట దేవుడిని కనపరిచాడు. 3వది ఇంటికి చేరిపోయాడు. రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోయిన తర్వాత మా ఆవిడ నేను వచ్చానని చాలా సంతోషిస్తుందని కిటికీలోని చూశాడు. కిటికీలోని చూస్తే ఆవిడ పక్కనే ఒక యవ్వనస్తుడు పడుకొని ఉన్నాడు.
ఇక రక్తం ఉడికిపోతుంది, గుండె బద్దలైపోతుంది, చచ్చిపోవాలో బతకాలో దాన్ని చంపేయాలని ఒక ఆలోచన బీభత్సంగా వచ్చేసింది ఆయనకి. వచ్చిన తర్వాత వాండ్రగా చెప్పే మాట జ్ఞాపం వచ్చింది, కంగారు పడకు, తొందరపడకు, ఆయాసపడకు, జాగ్రత్తగా ఆలోచించంటే తెల్లవారులు ఆలోచించాడు. తెల్లారిపోయింది. లోపలికి వెళ్ళా, వచ్చినట్టు తెలియదు ఆవిడికి. అప్పుడు ఆవిడ గబగబా వచ్చి అయ్యో వచ్చారండి అనేసి కౌగిలించేసుకొని ముద్దెట్టేసుకొని బతిమాలేస్తుంది. బతిమాలెత్తుంటే ఈయన కడుపులో ఖర్చు ఉంది కదా, కోపం ఉంది కదా. సరే కానీ బాగానే నటిస్తున్నావు, కానీ రాత్రి నీ దగ్గర పడుకున్నది ఎవరు అని అడిగాడు. అప్పుడు అందనమాట, అయ్యా మీరు వెళ్ళిపోయారు, నేను వెళ్ళేటప్పటికి నేను గర్భవతినండి, మనకు బాబు పుట్టాడు, 20 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 20 సంవత్సరాలు అడు పెద్దోడయ్యాడు, మన అబ్బాయి అండి అని చెప్పింది. దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్తారా? చెప్తానే కానీ చెప్పరా? దేవుని స్తోత్రం. సంతోషంతో ఆ 3వ రొట్టె ఇరిశాడు, చేసి విరిశాడు. ఇరిసేసరికి అది రొట్టె కాదు, పైకి రొట్టె మెరుగు పెట్టాడు. లోపల అతను 20 సంవత్సరాలు కష్టపడిన దానికంటే రెట్టింపు బంగారం ఇచ్చి పంపించాడు. మరొకసారి చప్పట్లు కొట్టాడు. నేను చెప్పేది ఏంటంటే, ప్రభు కృపలో ఇది కథే కథ అనుకోకు. ప్రతిది ఆలోచించి ఎదరికెళ్ళటం మంచిది, పెద్దోళ్ళ ఐడియా తీసుకోవడం మంచిది, జ్ఞానం కలిగి నడవటం మంచిది. నాకెవరు ఎదురు లేదని ఇంట్లో నీ భర్తని, భార్యని, కుటుంబాన్ని బేభత్సంగా చేసుకుంటే నీ కొంప నువ్వే కూల్చుకుంటావు. రాత్రి ఆయనకి నిజంగా కోపం వచ్చేసింది కదా, ఏ మగోడికైనా వచ్చేద్దా. అది ఎంతో సాత్వికుడు తట్టుకుంటాడు తప్ప ఏ మగోడైనా బతకనివ్వడు అసలు. తన ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక దైవజనుడు అనుకోవాలి. ఆయన చెప్పిన మాట విన్నాడు కాబట్టి, తను తాను అనుసుకున్నాడు కాబట్టి ఆ కాపురం నిలబడింది. అలాంటి భర్త మీకు ఎవరన్నా ఉంటాడు, కాలుకు దండ పెట్టినా జీవితాంతో అతనికి రుణపడి ఉంటావు నువ్వు. కొంతమందిని చర్చికి తీసుకురావాలంటే ఎలాగొస్తారనుకుంటున్నారు? వదకి తీసుకొచ్చిన గొర్రె ఉంటుంది కదా, దానికి తెలిసిపోద్ది వాళ్ళ ఆదివారం నన్ను వేసేస్తారని. అలాగ వస్తారనమాట కొంతమంది. వెళ్ళాలిరా బాబు, తప్పదురా బాబు అన్నట్టు. ఏమొస్తుంది ఆశీర్వాదం నీకు? నాకు బలహీనత వచ్చింది తగ్గిపోయింది, రోగం వచ్చింది తగ్గిపోయింది, కష్టం వచ్చింది తగ్గిపోయింది, ఇంతేనా? ఇదేనా ఆత్మీయ జీవితం? ఏమి నేర్చుకుంటున్నారు మీరు అసలు? ఎవరైనా మాట్లాడితే మీకు నచ్చదు, ఎవరైనా హెచ్చరిస్తే మీకు నచ్చదు, ఎవరైనా గద్దిస్తే మీకు నచ్చదు. పరిశుద్ధాత్మకు నువ్వు లోబడాలి. ఆడు మాట్లాడే ఎవడా మొగుడు, ఆడు మాట అది మారదు, వాళ్ళకి చెప్పలేం. భర్తను ఆడు ఈడు ఒరే వసే, ఎంత పాపమో తెలుసా ఇది? ఆడు దుర్మార్గుడే అవ్వచ్చు, తాగుబోతే అవ్వచ్చు, నీ ఎముకలో ఎముక, నీ మాంసంలో మాంసం నరునిసి తీయబడ్డావు నువ్వు, ఆయన నుంచే తీయబడ్డావు. ఏం నేర్చుకుంటున్నారు? పోనీ బైబిల్ చదువుతున్నారంటే ఇంక నేను చెప్పలేను అనమాట. బైబిల్ చదివే విధానం, బైబిల్ చదవకుండా దెయ్యం నిన్ను బంధించేసింది, ప్రార్థన చేయకన్నా బంధించేసింది, శుక్రవారం రాకన్నా బంధించేసింది, ఆది శనివారం రాకన్నా బంధించేసింది, వాక్యం వినకన్నా బంధించేసింది మిమ్మల్ని. మెలకు కలిగి బతకపోతే నష్టపోతావు, కష్టపడతావు, జాగ్రత్త. శేఖర్ గారు కంపెనీ పట్టుకొని వెళ్ళా, నాకు అందరు దండం పెట్టాలని వాడు ఆయన ఎప్పుడూనో. నీకు మనసుండి దండం పెట్టాలి, ఒకళ్ళు పెట్టమంటే పెట్టుకుంటే దండం కాదదే. గర్వం నాశనానికి నడిపోద్ది. మెలకు ఉండాలి భక్తి దగ్గర, ఆడ మనిషికైనా మగ మనిషికైనా సరే. అప్పుడే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఎక్కడెక్కడో ఉండకో. మగవాడంటే ఏదో తీసి పాడేసినట్టు సైకో,
నీ కట్టుకున్న భార్యని నీ అన్ని విషయాలు ఆదరించే భార్యని లెక్కలేకన్నా తీసి పడాయికో. ఆడుతుంటే ఇంటికి అందం, మగోడుంటే ఆడదానికి అందం. ఈ అందాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేయకో. కుక్కల పీకిని ఇస్తరాక అయిపోద్ది బతుకు, మగోడికైనా ఆడ మనిషికైనా సరే. మెలకు ఉండాలమ్మా. ఇవాళ వాక్యం చెప్పడానికి నేనే ఈ 4 మాటలు చెప్పాలని మనసు పేరేపన మంట, ఆ మంటతోటి చెప్తానన్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పద్దాక ఆడదాన్ని అనుమానిస్తాడు మగోడు, పద్దాక మగుడిని అనుమానిస్తుంది ఆడ మనిషి. ఏంటిది? పాపం ఎప్పుడు దాగదో, ఎప్పుడో ఒకనాడు బయటపడిపోద్ది. అనుమానించి చిత్రహింసలు పెట్టడం అది మహాపాపం. అది అయిపోయిన తర్వాత నన్ను క్షమించమని అడగటం. దేవుణ్ణి క్షమించ ఎన్నిసార్లు పడిపోతావు, ఎన్నిసార్లు క్షమించమంటావు? అసలు నాకు తెలియక అడుగుతాను. ఎన్నిసార్లు ఇష్టం వచ్చినట్టు ఎర్రవిగిపోతావు, ఎన్నిసార్లు క్షమించమంటావు? స్థిరత్వం లేని జీవితం. నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు మనుషులు అడిగితే విజయం సాధించలేవు. ఎవరి వంక చూడక యేసయ్య వంక చూడంతే. ఇంతకన్నా ఎక్కువ కష్టాలు వచ్చినా నిలబడటానికి నేను రెడీ. నాకేదైనా అవసరమైతే ఆయన అడిగి తెలుసుకుంటాను. నేను ఎలా ఉన్నాను నాకు చూపించు ప్రభా అని అడిగాను. ఒకరోజు ఒక పసిపిల్లవాడు ఆయన శంకనున్నాడు. పసిపిల్ల అంటే 10 సంవత్సరాలు ఉంటుంది. ఉదయం వచ్చే వరకు నేను ఎత్తుకుంటానని నీకు చెప్పాడు. నేను ఆయన శంకనున్నాను, ఇవాళ రమ్మంటే రెడీగా వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్తావు ఈ మధ్యాహ్నం ఆలోచించు. నీ వెళ్ళే స్థలం ఏంటో నువ్వు ఒకసారి ఆలోచించు. నువ్వు తాగుతూ గుడికొస్తున్నావా, తిరుగుతూ గుడికొస్తున్నావా, వంకర చూపులు చూస్తూ గుడికొస్తున్నావా, ఎస్ఎంఎస్లు చేస్తూ గుడికొస్తున్నావా, పనికిరాని అన్ని చూస్తూ గుడికొస్తున్నావా, యేసుప్రభుని బల్లిమెట్ట అలా పొడిసేలా లాగుతున్నావా? ఆలోచించి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. మీకు బాధగా ఉందా? బాధగా ఉన్న వాళ్ళందరూ యేసయ్యకు స్తోత్రం చెప్పండి. లైన్లో ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకే మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం 2 వచనాలు స్పష్టంగా అర్థమయ్యేలాగా జాయిగా చదవండి. అందరూ బైబిల్ తీసుకోండి. ఇక్కడ ఉన్న వాక్యాన్ని గమనించండి. దినవృత్తాంతాల గ్రంథం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను. ఎవరంట? యెహోవా యోదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను. అంటే 4 ప్రాంతాల నుంచి వచ్చారండి యెహోషాపాతు మీదకి. చదువుదా మాటుగాండ్రను. ఆగమ్మా. దేని స్తోత్రం. మనం ఆ 20వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదివితే అక్కడ చాలా అమూల్యమైన విషయాలు ఉంటాయి. యెహోషాపాతు ఏం చేశాడంటే ఉపవాస దినాన్ని పాటించమన్నాడు. ఉపవాస దినం మొదలు పెట్టారు, ఉపవాసం ఉన్నారు. మహారాజు గారు కూడా ఉపవాసం ఉన్నాడు. దేవుడి దగ్గర మొరపెట్టడం మొదలెట్టారు. ఉపవాసం అంటే గుడికి రారు. ఈరోజు ఈ కరోనా పరిస్థితుల్లో నువ్వు దేవుడి సందులో ఉపవాసం అండి కన్నీరు కాడిస్తే దేవుడు మేలు చేయడా? ఈ వ్యాధికి జడుతున్నారు, యేసయ్యకి జడవట్లేదు మీరు. ఇవాళ కళ్ళు మూస్తే ఎక్కడికి వెళ్తాననే విషయం జడవట్లా. కళ్ళు మూస్తే నరకానికి వెళ్ళిపోతాననే భయమే లేదు. కరోనా భయం, కరోనా 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 కరోనా. ఏంటిది అసలు? ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఏం తలస్తున్నారు మీరు? పరిశుద్ధాత్మకు లోబడకపోతే నష్టపోతావు, కష్టపడతావు. జాగ్రత్త.
ఇక్కడ ఆయన ఉపవాస దినం పాటించమన్నాడు. అప్పుడు ఆ రాజుని, ఇప్పుడు మనం భారతదేశం కదా మనదే, ఈ భారతదేశంలో మనకి ఏదైనా జరుగుతుందనుకో పొరుగు దేశాలు అన్నిటికీ తెలుస్తుంది. అలాగే వీళ్ళకి అన్ని ప్రాంతాల నుంచి యుద్ధానికి వచ్చారని పొరుగు దేశాలకు తెలిస్తే, ఏంట్రా బాబు ఈ రాజుగారేంటి ఉపవాస దినం అంటాడేంటి, ఈ రాజుగారేంటి ఏంటో ప్రార్థన అంటాడంటే, ఏంటో పాటలు పాడతాను అంటాడంటే, పాటలు పాడితే ప్రార్థన చేస్తే యుద్ధం ఆగిపోద్దా? కత్తులు కరాటాలు తీసుకోకంట. మన కరోనా గురించి కూడా అదే అన్నారు. పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసేటట్టు 50 మంది 100 మందిని అట్టుకెళ్ళి ప్రార్థన చేస్తే వ్యాధి తగ్గిపోద్దా? తెంగరోళ్ళు మాట్లాడే మాటలు ఇవి. ప్రార్థన శక్తికి భూప్రపంచంలో దేన్నైనా పోలిక చేయగలవా నువ్వు? నీకు బైబిల్ తెలిస్తే ఆ మాట మాట్లాడతావా? మనోళ్ళు కూడా గోడ మీద పిల్లిలాగా ఉంటారండి. కారణం ఏంటంటే ఎవరికి ఎక్కడ వేసేది అక్కడ వేస్తారు, అన్నిటికీ కొడతారు అంతే. అలాగేనండి అదేనండి అంటారు, కానీ ఇది తప్పు రైటు ఖండించరా. మరి అదేటో మరి నాకు అర్థం కాదు. అందరూ ఆయన అలా అంటున్నారు, ఆయన ఎవరిని లెక్క చేయలేదు. యెహోషాపాతు రాజుగారు ఉపవాసం పెట్టాడు దేశాన్ని, అందరూ ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, కొత్త సాల దగ్గర ప్రార్థన చేశారు, దేవుడికి మొరపెట్టారు. ప్రవక్త వచ్చాడు, దేవుడు చెప్పాడు యుద్ధం మీరు కాదు నేను చేస్తాను. గట్టిగా వందనాలుస్తూ దేవుడికి గట్టిగా చప్పట్లు కొట్టండి. యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే. యుద్ధం నీదా నాదా? ఇక్కడ గంత అక్కడ గంత. ఇగో దేవోత్తి లేని ఎడల జనులు గట్టు లేక తిరుగుతారు, జాగ్రత్త. దేవోత్తు ఉన్న కాడ దేవుడు కాపుదల ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అద్భుతం జరిగింది అక్కడ. ఆ మాట మళ్ళీ చదువు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను. యెహోవా పెట్టాడా వీళ్ళు పెట్టారా? యెహోషాపాతు పెట్టాడా? మాట్లాడాలి, మాట్లాడితే మీకు అర్థమైనట్టు. యెహోవా పెట్టాడు. యెహోవా దిగొచ్చేసాడు, అక్కడికే దిగొచ్చి పెట్టాడు. కాబట్టి 4 ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అతను చేసుకొని చచ్చిపోయారు. ఆ ధనాన్నంతా సమకూర్చుకోవడానికి 3 రోజులు పట్టిందంటే వీళ్ళకి, యోధారాజుకి. నువ్వెందుకు ధైర్యం చెడిపోతున్నావు? ఒక ద్వారం మూస్తే 7 ద్వారాలు తెరుస్తాడు దేవుడు. నువ్వు మోకాళ్ళు ఎత్తే నీ అవసరాలు తీరుస్తాడు, నీ కష్టాలు తీరుస్తాడు, నీ అనారోగ్యం తొలగిస్తాడు. కొంత మందిరానికి వస్తారు, కానికెత్తారు, ప్రార్థన చేంజ్ చేసుకుంటారు. 10 నిమిషాలు ఉండండి అమ్మా, వాక్యం చెప్తాను నేను కాసేపు ఉండండి అమ్మ అంటే, అబ్బే ఖాళీ లేదండి, పనండి. సాక్ష్యాలు మట్టుకు ఈ ఊరి నుంచి ఆ ఊరి దాకా చెప్తారు. వాక్యం ఉందో లేదో నీలో ఆలోచించు. వ్యాపారం నీకు కూడా వస్తుంది అనుకుంటున్నావా? ఉద్యోగం నీకు కూడా వస్తుంది అనుకుంటున్నావా? ఆస్తి అంతస్తు నీకు కూడా వస్తుంది అనుకుంటున్నావా? జాగ్రత్తగా మెలుకోగడు. యెహోవా నిలబడ్డాడు కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది. నీ ఇంట్లో యెహోవా నిలబడ్డాడా? యేసుప్రభు ఉన్నాడా? నీ పని దగ్గర యేసుప్రభు ఉన్నాడా? నీ మాటల్లో యేసుప్రభు ఉన్నాడా? నీ ఆలోచనలో యేసుప్రభు ఉన్నాడా? నీ తలంపుల్లో యేసుప్రభు ఉన్నాడా? హల్లెలూయా! ఆయనకే మహిమ కలుగునుగాక. చెత్త చెప్పేవాళ్ళ దగ్గర నుంచోకండి. ఒకరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, దొడొచ్చేసింది నాకు ప్రార్థనలో. ఎందుకమ్మా చెత్త కోసం ఏడుతావు? నిక్కిని వాడుకున్నట్టు నేను వాడుకుంటాను, నాకు మొరపెడితే దేవుని స్తోత్రం. ఈ ప్రపంచమంతా చెత్తతో పోల్చాడు దేవుడు. మార్పు లేని జీవితాలు చెత్తతో పోల్చాడు దేవుడు. చెత్త కోసం ఏడుపుతావేంటి? నేను నిక్కీని వాడుకున్నాను, నేను వీళ్ళు వాడుకోనా అన్నాడు.
గుండె బద్దలైపోయింది నాకు. వాడుకుంటావు ప్రభా, నువ్వు చాలా గొప్పోడివే బాబు, క్షమించండి ప్రభా నన్ను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలి, నీ మనస్సాక్షి నిన్ను గద్దించాలి. కొంతమంది మనస్సాక్షి గద్దిస్తుందండి. నువ్వు మాట్లాడే తప్పు, నువ్వు చేసే తప్పు అంటదే, మనస్సాక్షిని కూడా చంపేస్తారు మనుషులు. నువ్వు మాట్లాడక మౌనంగా ఉండి అంటారంటే, ఒకసారి చెప్తాడు మనస్సాక్షి, రెండోసారి చెప్తాడు, మూడోసారి చెప్తాడు, నాలుగోసారి మనస్సాక్షి చచ్చిపోద్ది. ఇక మనస్సాక్షి మాట్లాడదు. దేవుని స్తోత్రం. ఆ స్థితిలో ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో, జాగ్రత్త పడకపోతే రేపేం జరుగుద్దో నీకు తెలియదు. నేను బతుకుంటాను, విజయాలు సాధించేస్తాను అనుకుంటున్నావేమో, ఎప్పుడేం జరుగుద్దో నీకు తెలియదు, నాకు తెలియదు, ఇక్కడున్న మనకి ఎవరికీ తెలియదు, ఆయనకు ఒక్కడికే తెలుసు. యెహోవా నిలబడ్డాడు యుద్ధములో, గొప్ప విజయాన్ని వారు సాధించారు. దేనివల్ల? స్తుతి. ఏం పెట్టాడు అక్కడ? పాటలు పాడేవాళ్ళు ఏం చేస్తున్నారు? చదవమ్మాయి. వారు పాడుటకును పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టారు. స్తుతి, 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 స్తోత్రం, మహిమ, ఘనత, కీర్తి, కృప. స్తుతించు, దెయ్యాలు పటాపంచలు అయిపోతాయి. స్తోత్రం చెప్పు నీకు చేసిన మేలులకి. పాడు పాట మంచి మనసుతో, మంచి హృదయంతో, పరిశుద్ధాత్మాగ్నితో. నీ పాట దేవుడు కాదు, దేవదూతలు కూడా వింటాయి. దానికోసం ఎదురు చూడు. అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేయాలి. మేము చేసే పని మీరు చేయాలి, పెద్దలు చేసే పని పెద్దలు చేయాలి, కుర్రోళ్ళు చేసే పని కుర్రోళ్ళు చేయాలి. కుర్రోళ్ళ పని మేము చేయకూడదు. దేని స్తోత్రం. ఒక క్రమశిక్షణాన్ని ఉండాలి. పాడారు, స్తుతించారు, యెహోవా దిగి వచ్చాడు, యేసయ్య దిగి వచ్చాడు. శక్తివంతమైన కార్యం జరిగిన దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళే చచ్చిపోయారండి. 23కి వచ్చావా? చదువు. అమ్మోనీయులను మోయాబీయులను సేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. దేవుని స్తోత్రం. ఒక అద్భుతం జరిగింది అక్కడ. ఆ తర్వాత అండి, మీరు ఇంకా ఆ తర్వాత 30 వరకు చదువుకుంటే, ఇప్పుడు వద్దులేండి, వద్దు ఇప్పుడు వద్దండి. అప్పటి నుంచి అంటే ఎవ్వరూ యెహోషాపాతు మీద యుద్ధానికి రావటానికి భయపడిపోయారంట. దేవుడు చేసిన మేలు నువ్వు స్తుతిస్తే, ప్రార్థన చేస్తే, ప్రతిగానం చేస్తే, ఆత్మశక్తి పొందుంటే ఎలాంటి వాళ్ళని లొంగదెత్తాడు దేవుడు. మీరు ఏదో అనుకుంటున్నారు, వాళ్ళు మారండి బాబా అంటారు. ఏంటి మారపడా? అబ్రహాం కుమారుడు ఇస్సాకు దగ్గరికి రాజే వచ్చాడు, రాజు దగ్గరికి వెళ్ళలేదు ఆయన. దేవుడు సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. ఏలియా ప్రార్థన చేసి అగ్ని దింపితే రాజు గజగజ వణికాడు. వర్షం కురిపిస్తే వణికింది దేశం. ఆ శక్తి, ఆ ప్రభావం మనకు కావాలి, మన దేశానికి కావాలని మనం మొరపెట్టాలి. మన దేశం బాగుపడాలని మనం మొరపెట్టాలి. ఎలీషా ప్రార్థన చేశాడు, ఎవరి సన్నిధిని నేను ఉన్నానని. చాలా కొంచెం చేసే వాళ్ళందరూ 42 కుర్రోళ్ళని ఎలుగుబంట్లు పీకేసినాయి పట్టుకొని. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, శక్తివంతమైన కార్యాలు చేసే దేవుడు. రాజును ఎలీషాను ముట్టడే దగ్గర రాజు దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా నాయనా ఏం చేయమంటావు? వీళ్ళని కొట్టమంటావా? కొట్టొద్దు. వంట చేసే వాళ్ళందరికీ భోజనం పెడితే ఆ రోజు నుంచి వాళ్ళు మళ్ళీ రాలేదు. 2వ రోజులు ఆరోగ్యంలో ఉంటుంది. తీయొద్దు.
రాజులు సైతం వణికించారు. దేవుడు కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి తన దగ్గరకు వచ్చి నా చెయ్య నా మీద ఆడిస్తాడంటే ఆడించలేదు, సరే కదా, కోపం వచ్చింది, మళ్ళీ తిరిగి వచ్చాడు. అయ్యా నా బంగారం డబ్బు, నీ డబ్బు, బంగారం డబ్బు నాకు అక్కర్లేదు, తీసుకొని వెళ్ళిపో. ఎలీషా ఆత్మ రావాలి ప్రపంచం మీదకి, ఏలి ఆత్మ రావాలి ప్రపంచం మీదకి. సహనం, ఓర్పు అనేది మనకు అవసరం. కొంతమంది మాట్లాడతారు, పెద్ద ఉండదు, చిన్న ఉండదు. జాగ్రత్త సుమా, నష్టపోతావు, కష్టపడతావు. ఎంతో మెలకువ కలిగి ఉండు. అపోస్తుల కార్యం త్వరగా 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు, దేవుని స్తోత్రం, మధ్యరాత్రి వేళ 12 గంటల 1 గంటల సమయంలో ఇటు చూడండి, అప్పుడు ఏం చేస్తున్నారట? ఏసీ రూమ్లో వేసారా? అంటే ఎక్కడ వేసారు అనుకుంటున్నారు? లోపల వేశారు. అక్కడ అవతలకి వెళ్ళేది, పేసుకెళ్తాం, అవతలకి వెళ్తాం, అన్నీ అక్కడే. గబ్బిలాలు, మరి భయంకరమైన దుర్వాసన, వీళ్ళు కూడా అక్కడే. అలాంటి పరిస్థితుల్లో కాళ్ళకు బండలేసి, చేతులు గొలుసులేసి, బాగా ఈపి బద్దలు కొట్టేసి, రక్తాలు కారిపోతుంటే అక్కడ వేసారు వాళ్ళని తీసుకెళ్ళి. ఎందుకు? పొత్తురేం దెయ్యాన్ని వదలగొట్టినందుకు. మనమైతే నువ్వెందుకు చేయలేదు ప్రభా, నువ్వెందుకు చేయలేదు ప్రభా, ఎందుకు నా మొర ఆలకించలేదు ప్రభా, నేనేం తప్పు చేశాను ప్రభా అని అంటాం. అలాగే అంటున్నారు ఇప్పుడు చాలామంది. వాళ్ళు అసలు ఆ ఊసే అనలేదు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబనను తెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబనను తెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. దేవుని స్తోత్రం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? కొడితే కొట్టేలో ఒక దెబ్బకు ఒక కిరీటం ఉంటుంది అక్కడ, ఒక దెబ్బకు ఒక హారం ఉంటుంది అక్కడ, ఒక దెబ్బకు ఒక విషయం మనల్ని పరలోకంలో కనబడతాం. ఏంటిది? ఈ మట్టి సరేని మట్టికి వెళ్ళిపోద్ది. అవమానించారు, అవమానించనే, తిట్టారు, తిట్టనే, నిందించారు, నిందించనే, పిడుగుతులు కుద్దారు, గొద్దనే అని కాళ్ళు కథలు లేకపోయినా, చేతులు కథలు లేకపోయినా పాటలు పాడుతున్నారు. వాళ్ళు పాటలు పాడితే ఏమైంది అక్కడ? తెరసాలు పునాదులు, మాట్లాడండి, మంట కలగట్లేదు మీకు. తెరసాలు పునాదులు అదిరిపోయినా లేదా? బండలన్నీ ఊడిపోయినా లేదా? ఖైదీలందరూ గొలుసులన్నీ ఊడిపోయినా లేదా? ఖైదీలందరూ తలుపులను తెరబడ్డాయి లేదా? తెరసాల నాయకుడు వచ్చి అందరూ వెళ్ళిపోయారేమో, చచ్చిపోతానంటే పౌలు వచ్చి అంటున్నాడు, అందరం ఇక్కడే ఉన్నాం, నువ్వే హాని చేసుకోవద్దు. శత్రువును ప్రేమించడం అంటే అది. నేను హింస పెట్టే వాళ్ళని ప్రేమించడం అంటే అది. నేను బాధ పెట్టే వాళ్ళని ప్రేమించడం అంటే అది. అప్పుడు శుభ్రంగా కడిగి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి, కోడిని కోసం ఉంటారులేండి, భోజనం పెట్టి ఇంటి వారు అందరూ రక్షణ పొందారు. ఆ ఇంటి రక్షణ కోసం వచ్చింది అది. తెరసాల నాయకుడు కుటుంబాన్ని రక్షణ కోసం. నీకు ఒక ఇబ్బంది వచ్చిందంటే, ఒక కష్టం వచ్చిందంటే దేవుడు మనకు రక్షణ కోసం సిద్ధపరిచాడు, అంతే అనుకోవాలి. ఇవాళ బల్లారాధన, ఒకరికొకరు మాట్లాడుకోరు, సమాధానం అనేది ఉండదు. నీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిగెట్టండి, 100 మరి 10 వందనాలు చెప్పేస్తావు. నీకు నచ్చని వాళ్ళు పక్కన ఉన్నా సరే వాళ్ళకి సమాధానం పడవు. ఇది మెచ్చడమ్మా బల్లారాధన తీసుకున్న మా తల్లులు. ఇప్పుడంటే సెకండ్ ఇచ్చుకోవడానికి లేదనుకో, సెకండ్ ఇచ్చుకున్నప్పుడు కూడా జనానికి అందరికి నువ్వు సెకండ్ ఏమి ఇవ్వక్కర్లా. ఎవరితో నీకు సమాధానం లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇస్తే సరిపోద్ది. అందరికి ఇస్తాం, వాళ్ళకి మట్టుకే మనం. ఇది నేర్చుకోండి. బల్లారాధన అంటే అన్ని అలవాట్లు ఏకమైపోయి రొట్టె ముక్కలు నోట్లు వేసుకుని ద్రాక్షారసం ఇలా తాగేస్తున్నారంటే నువ్వు దేవుణ్ణి హింస పెడుతున్నామనే విషయం మట్టుకు మర్చిపో. నువ్వు మార్చుకో, బల్లలో పాలు పొందు,
పశ్చాత్తాపడు, బలలో పాలు పొందు. స్థిరత్వం సంపాదించుకో, బలలో పాలు పొందు. ఎంత జనం వచ్చినా చాలు. దేవుని స్తోత్రం. అడవిలో సింహం పిల్లలు ఆకలిగా ఉండదు, దేవుని నమ్మిన బిడ్డలు ఆకలిగా ఉండరండి. ఇంక చదవనైతే లేట్ అయిపోద్ది, ఇప్పటికే సమయం అయిపోయింది. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 54వ వచనం ఒక్కటి చదవని ముగించేస్తున్నాను. 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అతను చూసి పళ్ళు పట 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 కొరికారంట. ఎవరిని చూసి? స్టెఫను చూసి. ఏం చేశాడు స్టెఫను? ముస్కరలారా, లేఖనాలు చూడని వారులారా, లేఖనాలు పరిశోధించిన వారులారా, సర్వశక్తిమంతుని చంపిన వారులారా అని ఇలా గద్దించి మరీ చెప్తున్నాడు ఆయన. శాస్త్రులు, పరిచయులు, గొప్ప గొప్ప వాళ్ళంతా అన్నీ తెలిసిన వాళ్ళే. ఇవాళ అన్నీ తెలిసిన వాళ్ళే అజ్ఞానంలో పడుతున్నారు. అలాంటి పరిస్థితిలో పాపం స్టెఫను వాళ్ళందరి కోసం గొప్ప ధైర్యంతో సువార్త చెప్పాడు. ధైర్యంతో సువార్త చెప్పగలవా? నువ్వు బయటికి వెళ్ళి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడి గురించి ఒక మాట అయినా రోజుకు ఒక్కడికైనా చెప్తున్నావా? ఎప్పుడు నీ వేసారు ఇంట్లో గురించే, పిల్లల గురించే, భార్య గురించే, భర్త గురించే, పక్కోళ్ళు బాగుపడిపోతున్నారని. నేను మొన్న ఆదివారం నాడు చెప్పాను, ఒక తల్లి రా రా తే శుక్రవారం నాడు తేనీదట మొగుడిని. అందరికీ నగలు ఉన్నాయి, నాకు కావాలి. అందరు పట్టు చీరలు ఉన్నాయి, నాకు కావాలని రాత్రి పగలు పనిచేసి వాడట మగుడు. షేక్ చేసి 30 సంవత్సరాల వయసును కలిగిన ఆయన 70 సంవత్సరాలు ముసలిలాగా అయిపోయాడట. ఒళ్ళంతా ముడతలు తేరిపోయి. కొంతమంది ఆడవాళ్ళకి దయా దాచి ప్రేమ, మగోడు రాగానే అన్నం పెట్టాలి, మగోడు రాగానే నీళ్లు చూడాలి, మగోడికి మంచి షట చూడాలి, రాజు బాగుంటేనే రాజ్యం అనే మాట ఉండదండి. బాధకరం. మగోడు ఎంత కష్టపడినా ఇంకా తే గుట్టుకుమంటే అప్పుడు తెలుస్తుంది నీకు అసలు సంగతి. నీ రాజు బాగోవాలి, నీ భార్య బాగోవాలి, నీ పిల్లలు నువ్వు సుఖంగా ఉండాలంటే భార్య నీ శరీరంలాగా నువ్వు ప్రేమించాలి. అప్పుడు మీరు దీవించబడతారు. మన శుక్రాన్ని చెప్పాను నేను ఆ మాటలు. దేవుడికి స్తుతి కలుగునుగాక. ఇప్పుడైనా ఇంటికి వెళ్ళాక నీ భర్తతో సమాధానంగా ఉంటావు నేర్చుకో. మంచిగా నీ భర్తను చూడు. ఒక్క కోడిగుడ్డు వండి పిల్లలకి పెట్టి ఆకలితో ఉన్నవాళ్ళు ఉన్నారు. 2 గుడ్లు వండి భర్తకి పిల్లలకి పెట్టి ఊరిపేసుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. నాడివైన స్త్రీ, జ్ఞానవంతురాలు ఆ రకంగా ఇల్లు కట్టుకోవాలి. అంతేగాని మనమే ముందు తినేయాలి, అందరు తినేసిన తర్వాత ఆ దాకా ఏమన్నా ఉంటే మగోడు కలగాడాడు తినరా సీరియల్ పోతుందగా. ఈ పరిస్థితి మనకు రాకూడదు. అక్కడ ఆయన బోధిస్తుంటే అక్కడ అంటున్నాడు ఏమనంటే, వాళ్ళు పళ్ళు పట్టపట్ట కొరికే. చదివే త్వరగా. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. స్టెఫను దెబ్బలు కొడుతుంటే ఆత్మాభిషేకం దిగి వచ్చింది, మంట దిగి వచ్చింది, కంపింపు దిగి వచ్చింది, కృప దిగి వచ్చింది, అగ్ని దిగి వచ్చింది. దెబ్బలు అనిపించట్లేదు ఆయనకే. నీకు ఆత్మాభిషేకం లేదు కాబట్టి ప్రతిదీ ఫీలింగ్ అని ఉంటావు, భూతత్వంలో చూస్తావు. మంట కలిగి ఆయన ఆత్మలో ఆనందిస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలీదు, క్షమించమని దేవుడికి మొరపెట్టాడు. యేసు ప్రభువారు లెగిసి నిలబడ్డారు స్టెఫన్ని రమ్మని పిలవటానికి. ఆ భాగ్యం మనకు కలగాలంటే ఈ లోకం కోసం ఆలోచించు, ఈ లోక అందసంధాల కోసం ఆలోచించుకో. దేవుడు పాదాల దగ్గర పడి ప్రార్థన చేయి. చదువుకున్న ప్రతి ఎత్తి బైబిల్ బాగా చదవండి. చదువు లేని వాళ్ళు వాక్యాన్ని విని ధ్యానం చెయ్యండి. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని, సంఘాన్ని అంతటిని ఆశీర్వదించునుగాక. దైవజనులు